ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో మాత్రం దూసుకెళ్తూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతో పాటు బడ్జెట్ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ 2 ఏళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో 4,600 కోట్ల బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 2వ తేదీనే 4,400 కోట్ల అప్పు చేసింది. దీంతో చంద్రబాబు సర్కారు ఈ నెలలో ఇప్పటి వరకు చేసిన అప్పు 9,000 కోట్లకు చేరింది. అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్ 6తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఓదరగొట్టారు. రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో వెనక్కు తిరిగి చూసుకుంటే చంద్రబాబు సృష్టించిన సంపద దేవుడెరుగు. ఆంధ్రప్రదేశ్ నెత్తిపై మోయలేనంత అప్పుల భారం పెరిగిపోయింది. దీనంతటికీ చంద్రబాబు ప్రభుత్వమే కారణం. కేవలం 2 ఏళ్లలోనే చంద్రబాబు సర్కారు 3.47 లక్షల కోట్లు అప్పులు చేయటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే రీతిలో పాలన సాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అప్పులకు ప్రతి నెల వడ్డీలకే 1,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పాలకులు ఎవరూ ఈ స్థాయిలో అప్పులు చేసిన పాపాన పోలేదు. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసినవన్నీ అరాకొరే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం పాకిస్తాన్, సోమాలియా, శ్రీలంక దేశాల మాదిరిగా దివాళా తీస్తుందని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆకాశమే హద్దుగా అప్పులు చేస్తోంది. చివరికి అప్పులన్నీ రాష్ట్రాన్ని ఏ తీరానికి చేర్చుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు ఇప్పటి వరకు 3.47 లక్షల అప్పు చేయడంపై ఏపీ జనం మండిపడుతున్నారు. అప్పు చేసి పప్పు కూడి ఎంతకాలమని పౌర సమాజం నిలదీస్తోంది. మరోవైపు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్లకు జీతాలు అందకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే అందులో ఏకంగా 2.73 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు 2 ఏళ్లలోనే 3.47 లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అరకొరగానే అమలు చేస్తున్నారని మేధావులు అంటున్నారు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు, రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు, రాష్ట్ర సంపద గాని ప్రజల సంపద గాని పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు. మరోవైపు పిల్లలే సంపద అని చంద్రబాబు కొత్త నినాదం ఎత్తుకున్నారు. అసలే బతుకు భారమవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు చేస్తోన్న ప్రచారం నవ్వు తెప్పిస్తోంది. అంతిమంగా సంపద సృష్టి అంటే అప్పులే అని ప్రజలకు అర్థం కావడానికి 2 ఏళ్లు పట్టింది. తమ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న పౌర సమాజానికి నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది. ఇది చంద్రబాబు 2 ఏళ్లలో సాధించిన ఘనత అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.